ఫ్రెష్గా ఉన్నాయి. ఆకలి మీద కూడా ఉన్నాను. ఫస్ట్ కాజు పకోడా టేస్ట్ చేద్దాం. సరే ఇట్లా మీడియాకి చూపెట్టండి ఒకసారి. ఎలా ఉందన్న? చాలా క్రిస్పీగా, ఫ్రెష్గా. మీరు కూడా కెమెరాలు పక్కన పెట్టి వచ్చి తినేసి. అంటే నిజం చెప్పండి, మీరు ఇక్కడ పిలిచినది కాకుండా మీరు తిన్న దాంట్లో టేస్ట్లలో బాగుందా? ది బెస్ట్ అంటారా? నేను ఇంత ముందు కూడా ట్రై చేశాను. అందుకనే కాన్ఫిడెంట్గా వచ్చాను. అండ్ కాన్ఫిడెంట్గా అందుకనే చెప్తున్నా బాగుంటుంది. బడ్జెట్ కూడా ప్రైజెస్ అన్ని పాకెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. సో డెఫినెట్లీ కొన్ని రాను రోజుల్లో ఇంకా బ్రాంచ్ చాలా వస్తాయి అన్న. ఇలాంటి పకోడాలు ఇంట్లో మీరు తయారు చేసి తింటారన్న? లేదు, ఓన్లీ బయట. ఇప్పుడు నేను పకోడా అమ్మకే రావాలి. మీరు కారము మసాలాల్లో ఏది ఇష్టపడతారు? స్పైసీ. ఓకే అన్న. చికెన్ లెగ్ పీస్. మీరు ఒక పక్క లెగ్ పీస్, ఒక పక్క పకోడా. సరే సార్, పెళ్లి చేసేదంటే చేస్తున్నావు కదా. ఫస్ట్ ముందు రెండు బాగుంది. ఓకే అన్న. అందరికీ నమస్కారం. పకోడా హబ్ ఫౌండర్ శరత్ ఇస్ లైక్ ఎ బ్రదర్. విజయవాడలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది విజయవాడలో ఆల్రెడీ సక్సెస్ఫుల్గా లాస్ట్ 4-5 years నుంచి పకోడా హబ్ 4 branches నడుస్తూ ఉన్నాయి. అండ్ వెరీ గుడ్ రిసెప్షన్ అండ్ అప్రిషియేషన్ ఫ్రమ్ పీపుల్. తర్వాత ఖమ్మంలో ఒక బ్రాంచ్ ఉంది. అండ్ హైదరాబాద్లో ఇది మాదాపూర్లో ఇది 3వ బ్రాంచ్. ఆల్రెడీ 2 ఎగ్జిస్టింగ్ బ్రాంచెస్ ఉన్నాయి పకోడా హబ్వి. ఇది 3వ బ్రాంచ్. అండ్ సో ఐ విష్ శరత్ లాట్ ఆఫ్ గ్రోత్ అండ్ ప్రాస్పెరిటీ. అలాగే హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్స్ విష్ దెమ్ గుడ్ లక్. మన మాదాపూర్లో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో పెడతాం అనేది చాలా విశేషం. గివ్ దెమ్ మై బెస్ట్ విషెస్. అండ్ నేను విజయవాడలో వీళ్ళ ఫుడ్ టేస్ట్ చేశాను. చాలా టేస్టీగా అండ్ క్లీనినెస్లో కానీ నేను పర్టికులర్గా అడిగేది వీళ్ళని ఆయిల్ ఏంటి. జనరలీ మనం ఇట్లా ఫ్రైడ్ ఫుడ్ అనేది తింటున్నప్పుడు అట్లీస్ట్ నేనైతే వెరీ పర్టికులర్ ఆయిల్ ఏంటని అడుగుతాం జరిగింది. సో మేము రెగ్యులర్లీ ఆయిల్ చేంజ్ చేస్తాం, రోజుకి 2 times ఆయిల్ చేంజ్ చేస్తామని చెప్పారు. సో ఐ అప్రిషియేట్ దాట్. అండ్ నేను ఫుడ్ టేస్ట్ చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆల్సో ఫర్ స్టూడెంట్స్ కానీ ఇట్లా యంగ్స్టర్స్ కానీ. ఇట్స్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. సో మై బెస్ట్ విషెస్. అండ్ అంటే మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకు తప్పకుండా ఉంది. ఆల్రెడీ 88 branches ఉన్నాయి. సో 80 త్వరలో అవుతాయని నమ్ముతున్నాను నేను. సో బెస్ట్ విషెస్ టు పకోడా హబ్. సో ప్లీజ్ ట్రై పకోడా హబ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. పకోడా హబ్లో మీకు నచ్చిన పకోడా ఏంటి సార్? ఆ కాజు పకోడా చాలా బాగుంది. స్ట్రీట్ ఫుడ్లో మీరు ఎక్కువ ఏది ఇష్టపడుతుంటారు? ఏమండి? పకోడా, సమోసా, బజ్జీ, అవే అలాగా స్నాక్స్. అంటే నేను ఎక్కువ జనరల్లీ కొంచెం అంటే అప్పుడప్పుడు తిన్నప్పుడు నేను సమోసా కంటే పకోడాలు మన విజయవాడ పునుగులు, బజ్జీలు అలాంటివి కదా ఎక్కువ ఇష్టం మనకి. నేను వెళ్ళి 2-3 items తిన్నాను నేను విజయవాడలో. సో బాగుంటాయి. ప్రాజెక్ట్స్ ఏమైనా కొత్తగా? కొత్త ప్రాజెక్టు ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. వెంకీ అట్లూరి గారిది అండ్ నాగవంశీ గారు ప్రొడ్యూసరు, వెంకీ అట్లూరి గారు డైరెక్టరు. సో షూటింగ్ జరుగుతుంది. అది మిగతా ప్రాజెక్ట్ సంబంధించిన వివరాలు త్వరలో వాళ్ళే తెలియజేస్తారు. దెన్ రామ్ బజరంగ్ అని ఇంకో మూవీ సుధీర్ రాజు గారు డైరెక్టరు. అది బహుశా సెప్టెంబర్, అక్టోబర్లో రిలీజ్కి రెడీ అవుతుంది. మళ్ళీ నాది సోలో హీరోగా ఇంకో ప్రాజెక్ట్ నెక్స్ట్ మంత్ ఎండింగ్ అట్లా స్టార్ట్ అవుతుంది. విలన్ షేడ్ ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? ఏమండి? విలన్ షేడ్ చేసే అవకాశం ఏమన్నా? ఈ వెంకీ అట్లూరి గారి సినిమాలో కొంచెం అట్లాగే ఉంటుంది. అది వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. అందుకని నేను ఎక్కువ రివీల్ చేయట్లేదు.
నాగవంశీ గారు రివీల్ చేస్తారు. చూద్దాం. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడే, కళ్యాణాన్ని ఎప్పుడు పిలిస్తే అప్పుడు. ఓకే అన్న. నా పేరు శరత్చంద్ర, పకోడా ఫౌండర్ని. చెప్పండి తర్వాత కంటిన్యూ చెప్పండి. హలో అండి, నా పేరు శరత్చంద్ర, పకోడా ఫౌండర్ని. ఇది 2021లో స్టార్ట్ చేశాను పకోడా హబ్ అనేది. స్ట్రీట్ ఫుడ్ని హైజీనిక్గా తీసుకురావాలనేది నా కాన్సెప్ట్. ఇది 8th బ్రాంచ్ అండి, మాదాపూర్లో ఇచ్చాం, దుర్గం చెరువు ఫ్రాంచైజ్ అవుట్లెట్ ఇది. ఈ అవుట్లెట్కి వెంకటన్న రావడం చాలా సంతోషం. మా దగ్గర చికెన్, నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ ఉంటాయి. వెజ్ డైలీ ఫ్రెష్ ఆయిల్తో ప్రిపరేషన్ చేస్తాం. అంతా హైజీనిక్గా ఉంటుంది, కిచెన్ కానీ అంతా. ఏ స్నాక్స్ ఉన్నాయి సార్ ఇక్కడ? అన్నీ ఉన్నాయండి, పకోడాస్ ఉన్నాయి, స్టార్టర్స్ ఉన్నాయి. వెజ్ పకోడాలో వెజ్ అయినా నాన్ వెజ్ కూడా ఉంది. వెజ్ ఉన్నాయండి, వెజ్ మష్రూమ్, పన్నీర్ అన్నీ ఉంటాయండి. సీ ఫుడ్స్ పకోడా ఉన్నాయి. సీ ఫుడ్, ప్రాన్, ఫిష్లో వెరైటీస్ ఉన్నాయి, ప్రాన్లో వెరైటీస్ ఉన్నాయి. అవి చాలా హైజీనిక్గా ఉంటాయండి. ఆయిల్ కూడా డైలీ 2 times చేంజ్ చేస్తుంది. లీఫ్లో ఏమైనా ఉన్నాయండి? సార్ లీఫ్ పకోడాలు ఏమైనా ఉన్నాయి? లీఫ్ ఆకులతో. కొరియండర్ చికెన్ ఉంటుంది, కరివేపాకు చికెన్ ఉంటుంది, మేతి చికెన్ ఉంటుంది. సో ఈ ఫ్రై అనగానే ఎక్కువ అన్న చెప్పినట్టు ఆయిల్ మార్చాలంటారు కదా, మీరు ఎలాంటి ఆయిల్ వాడతారు ఎక్కువ? మేము సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ వాడుతున్నాం. డైలీ 2 times చేంజ్ చేస్తున్నాం ఆయిల్ కూడా. అంటే జనరల్గా డాక్టర్స్ హెల్తీ ఫుడ్ అనగానే ఫ్రైకి దూరం ఉండ అంటారు కదా, మరి అలాంటి పైన మీరు ఏం అంటే చెప్తారు? మరి ఆయిల్ కూడా పెద్ద క్యాచ్ చేయదండి ఐటమ్కి. మీరు చూసుకుంటే ఆయిల్ కూడా పెద్ద క్యాచ్ చేయదు. సో ఇలాంటి మాదాపూర్ లాంటివి పెట్టారు కదా, ప్రైస్ ఎలా ఉంటాయి మరి సామాన్యుడికి? ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటాయండి. ఒక స్ట్రీట్ ఫుడ్ మనకి ఒక బండి మీద ఎలా ఉంటుందో ప్రైస్ కూడా అంచుమించు అలాగే ఉంటుంది. ఈజీ ఫ్రాంచైజీ ఇచ్చే అవకాశం ఉందండి. ఇది ఆల్రెడీ ఫ్రాంచైజీ అవుట్లెటే. సో వెంకట్ గారిని పిలవడం కారణం స్ట్రీట్ ఫుడ్ బాగా తింటారనే? అలా అని కదా, వెంకటన్న అంటే ఫస్ట్ నుంచి మాకు చాలా అభిమానం. ఓకే. అంటే మాకు వీళ్ళకి కామన్ ఏంటంటే ఎట్లా రిలేటివ్స్ ఎట్లాగా అవుతారు. వీళ్ళంతా మా విజయవాడ మెగాస్టార్ అభిమానులు. సో ఒకే ఒక మాది ఒక అనుబంధం అన్నమాట. ఓకే అన్న. ప్రదీప్ ఓకేనా? మీరు అలాగే ఉన్నారు కానీ నేను మీ ఇక్కడ పెద్దగా అయినా. ఓకే అన్న.